ఒకటోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి థీమ్స్లే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండ్ బ్రాకెట్ 8,9 బ్రాకెట్ ఎంటర్. మనం సపోజ్ డాక్యుమెంట్ అనేది తీసుకున్నాము. ఇక్కడ డాక్యుమెంట్లో సమ్ పేరు అనేది టైప్ చేసాం. టైప్ చేసినాక దీని యొక్క థీమ్స్ మనం ఎట్లా చేంజ్ చేస్తాం అనేది ఒకసారి చూడండి. అంతా ఆఫీస్ అపెక్స్ ఆస్పెక్ట్ అది మారుతుంది. ఫాంట్ అనేది మన థీమ్స్ అనేది మారుతుంది చూడండి. అదో కాంక్రోస్ లేదంటే ఏదో ఆఫీస్ నెక్స్ట్ ఈక్విటీ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది థీమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ వచ్చేసి మనం ఆల్రెడీ హోమ్ ట్యాబ్లో చూసినాం. ఫాంట్ క్యాల్బిరెంటా, క్యాంబ్రియా, ఏరియల్ ఇట్లా ఫాంట్ సైజ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్జిన్లో మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసినప్పుడు మనకు అడిషనల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ టాప్ అండ్ బాటమ్ మార్జిన్ తీసుకుంటాం. అలాగనే ఇక్కడ కూడా మనం MS Wordలో మార్జిన్స్ అనేటివి మనం సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా వాడు కొన్ని మనకి ఇచ్చినాడు. నార్మల్, ఓకేనా, న్యారో, మోడరేట్, వైడ్. మనం ఒకటి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేరో. అదో నేరోలోకి మార్జిన్ చూడండి. ఇంతకుముందు నార్మల్లో నార్మల్ వచ్చేసి ఇట్లా ఉంది. అంటే మార్జిన్ చూడండి మనకి ఎట్లా వచ్చింది, ఇట్లా బోత్ సైడ్ ఈక్వల్ వచ్చింది. నేరో అయితే అదో మనకి ఎడ్జెస్ అనేటివి లెఫ్ట్ రైట్ అనేటివి ఎడ్జెస్ అనేటివి చేంజ్ అవుతున్నాయి చూడండి. ఓకేనా. నెక్స్ట్ లేదు మన కస్టమ్ మార్జిన్లోకి పోయి మనకి ఏ విధంగా కావాలో మనం ఆ విధంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. టాప్ బాటమ్ లెఫ్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.0 పెడుతున్నా. ఇక్కడ బాటమ్ వచ్చేసి 1.0 పెడుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ వచ్చేసి 0.5 పెడుతున్నాం. 0.5. ఇక్కడ రైట్ వచ్చేసి 0.5. అంటే మనకు కావాల్సిన విధంగా మనం మార్జిన్స్ అనేవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. పోర్ట్రైట్ అంటే పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ అంటే ల్యాండ్స్కేప్ మన ఇష్టం. ఓకే అని కొడితే మనకు చేంజ్ అయ్యింది చూడండి. అదే మార్జిన్స్ మన ఇష్టం వచ్చినట్టు మనం అడ్జస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. మార్జిన్స్ లెఫ్ట్ కానీ రైట్ కానీ బాటమ్ కానీ టాప్ కానీ. ఓకేనా. మళ్ళీ దీన్ని నార్మల్లో పెట్టేస్తాం. ఓకే, ఇది నా మార్జిన్స్. నెక్స్ట్ వచ్చేసి ఓరియంటేషన్ అంటే పోర్ట్రైట్ అంటే నిలువు, ల్యాండ్స్కేప్ అంటే అడ్డం. మనం ఏదైనా కానీ ప్రింట్ ఇచ్చేటప్పుడు మనం పోర్ట్రైట్లో కావాలా ల్యాండ్స్కేప్లో కావాలా మనం ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోర్ట్రైట్లో ఉంది, ల్యాండ్స్కేప్ కావాలంటే అది ల్యాండ్స్కేప్. ఓకే. పేజ్ అనేది మనకు అంటే విడ్త్ అనేది సైజ్ అనేది పెరిగింది చూడండి. విడ్త్ అనేది పెరిగింది. ఓకేనా. విడ్త్ అనేది పెరిగింది మనకి. విడ్త్ అనేది పెరిగింది చూడండి. లేదు మనకు పోర్ట్రైట్ కావాలంటే పోర్ట్రైట్లో కూడా మనం ఇదో పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం ప్రింట్ ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇట్లా ప్రింట్ ఇచ్చేటప్పుడు పేపర్ మీద మనం ఎట్లా ప్రివ్యూ వస్తుంది ఇదో ఈ విధంగా. ఓకే. లేదు ఇక్కడనే మనం చేంజ్ చేసుకోవచ్చు. పేజ్ సెటప్లో కూడా ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అంటే ద ల్యాండ్స్కేప్ ఇట్లా. అంటే మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం పోర్ట్రైట్లో కానీ ల్యాండ్స్కేప్లో కానీ మనం ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సైజ్ అంటే మనకు లెటర్లో కావాలన్నా సైజు, లీగల్లోనా, ఎగ్జిక్యూటివ్ A3 A4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది A4లో ఉంది. లేదు ఇది వచ్చేసి 21.59 సెంటీమీటర్స్ లెటర్లో చూడండి. 21.59 సెంటీమీటర్స్ 27.94. అంటే ఇది వచ్చేసి విడ్త్, ఇది వచ్చేసి హైట్ అనమాట. పేపర్ యొక్క విడ్త్, హైట్ యొక్క సైజెస్ అనమాట. మనకు లీగల్ ఉంటే లీగల్ తీసుకోవచ్చు, A3 ఉంటే A3లో తీసుకోవచ్చు. అదో A3 ఉంటే అదో సైజు అట్లా ఈ విధంగా చేంజ్ అవుతుంటుంది. లేదు A4లో కావాలి మనం అన్ని ఏదైనా ప్రింట్ మనం A4 సైజులోనే ప్రింట్ ఇస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాలమ్స్ మనకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ మనం తీసుకునే డేటా అనేది ఓన్లీ 1 కాలంలోనే ఉంది. మనకి ఏదైనా 2 కాలమ్స్ కావాలనుకుంటే అది 2 అని కొట్టేస్తే అది 2 కాలమ్స్ వచ్చింది చూడండి. నెక్స్ట్ లేదు 3 కాలమ్స్ కావాలంటే 3 కాలమ్స్లో కూడా మనం
ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఎన్ని కాలమ్స్లో మనకు కావాలనుకుంటే డేటా అనేది మనం ఇట్లా 3 కాలమ్స్ కావాలంటే 3, 1గా ఉంటే 1, మళ్ళీ 1 కావాలనుకుంటే 1. ఓకే, ఇట్లనే ఇచ్చుకోవచ్చు. లేదు మనం ఇంకా ఎక్కువ సైజ్ కావాలి, మనకి ఎక్కువ కాలమ్స్ కావాలనుకుంటే 3 కాలమ్స్లోకి పోయి మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 అని ఇవ్వచ్చు, 5, 6 ఎనీ ఎనీ టైప్ ఆఫ్ కాలమ్స్. ఇంక ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే అని కొట్టేస్తే అంత మనకు వచ్చింది చూడండి, 5 కాలమ్స్ వచ్చింది. ఓకేనా, ఇట్లా ఈ విధంగా మనం కాలమ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదు 1 కావాలంటే మళ్ళీ 1లోకి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ అండి. బ్రేక్ అంటే ఏం లేదు, మనకి ఎక్కడైతే మనం బ్రేక్ వేయాలనుకుంటున్నామో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్ అని ఉంది. ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్ నాకు నెక్స్ట్ పేజ్ కావాలా, నెక్స్ట్ పేజ్ మనకి ఎక్కడైతే మనకు మ్యాటర్ అనేది నెక్స్ట్ పేజ్ రావాలనుకుంటే మనం అక్కడ కర్సర్ పెడితే ఇక్కడ బ్రేక్ అని ఉంటుంది. బ్రేక్ అని కొట్టి పేజ్ బ్రేక్ అని కొట్టిస్తే ఆటోమేటిక్గా ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్ అనేది నెక్స్ట్ పేజ్లోకి వచ్చింది చూడండి. ఫస్ట్ పేరే ఇక్కడ ఉంది, మనకు బ్రేక్ అంటే అది ఆటో ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వచ్చింది. అట్లా మనం బ్రేక్ అనేది ఎక్కడ కావాలనుకుంటే మ్యాటర్ మనం అక్కడ బ్రేక్ చేసుకొని మనం నెక్స్ట్ పేజ్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైన్ నెంబర్స్. లైన్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు మనం ఏదైనా పాయింట్ ప్రకారం మనకు ఆన్సర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఎగ్జామ్లో మనం 1, 2, 3 పాయింట్స్ అట్లా ఆన్సర్ ఉంటే మనం అట్లా టైప్ చేసుకుంటే మనం ఆన్సర్ అనేది రాస్తాం. కానీ ఇక్కడ కూడా మనకి ఎంఎస్ వర్డ్లో కూడా మనం కంటిన్యూస్గా మనం నెంబర్స్ అనేది ఇచ్చుకోవచ్చు అండి. ఇది వచ్చిన కంటిన్యూస్గా నెంబర్స్ అదే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా ఈ విధంగా మనం కంటిన్యూగా. నెక్స్ట్ పేజ్ కూడా మనకి ఇక్కడ 48కి ఎండ్ అయింది ఫస్ట్ పేజ్. నెక్స్ట్ సెకండ్ పేజ్ వచ్చేసి మనకు 49 నుంచి మళ్ళీ కంటిన్యూస్గా మనకి నెంబర్స్ అనేవి టైప్ అయినాయి చూడండి, అదే 81. ఓకే, ఇట్లా మనం నెంబర్స్ అనేది కంటిన్యూగా ఇచ్చుకోవచ్చు. లేదు రీస్టార్ట్ ఈచ్ పేజ్ అంటే రీస్టార్ట్ అంటే ఈచ్ పేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పేజ్లో పాయింట్స్ 1 to 30 రాసింటాం. నెక్స్ట్ పేజ్ మనం 1 to మళ్ళీ 1తో స్టార్ట్ కావాలనుకుంటే మనం ఈ ఆప్షన్ అనేది ఉపయోగించుకోవచ్చు, రీస్టార్ట్ ఈచ్ పేజ్ అని. ఒకసారి క్లిక్ చేస్తా చూడండి, రీస్టార్ట్ ఈచ్ పేజ్. ఫస్ట్ పేజ్లో వచ్చేసి 1 to 49 వచ్చింది. అదే నెక్స్ట్ పేజ్ చూడండి 1 to 32 అట్లా. ఓకేనా, కంటిన్యూస్గా అంటే మనం కంటిన్యూస్గా నెంబర్స్ ఇచ్చుకోవచ్చు. లేదు ఏ పేజీకి ఆ పేజీ మనం నెంబర్స్ ఇవ్వాలనుకుంటే అట్లా నెంబర్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అండి. నెక్స్ట్ సర్ప్రైజ్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 టైప్ చేస్తున్నా, CPU ఇక్కడ నేను టైప్ చేస్తున్నా, నెంబర్స్ టైప్ చేస్తున్నా, మ్యాటర్ కూడా టైప్ చేస్తున్నా, కీబోర్డ్ అని. ఓకే, నెక్స్ట్ చూడండి సర్ప్రైజ్ ఫర్ ఈ కరెక్ట్ పారాగ్రాఫ్ అంటే సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ చేసినాక నెక్స్ట్ మ్యాటర్ టైప్ చేస్తే మనకి రాదు చూడండి, నెంబర్ ప్రింట్ అవడం లేదు, మౌస్, ర్యామ్, ఓకే, రోమ్. ఓకేనా, మనకు మళ్ళీ నెంబర్స్ అనేది మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ సర్ప్రైజ్ ఫర్ ఈ కరెక్ట్ పారాగ్రాఫ్ ఉంది, దాన్ని అన్క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ కొట్టి మనకు నెంబర్ 4th అని ఆటోమేటిక్గా టైప్ అవుతుంది. ఇట్లా టైప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హైపర్నేషన్. హైపర్నేషన్ అంటే ఏం లేదు, మనం ఒక లైన్లో మనం సెంటెన్స్ రాసేటప్పుడు అక్కడ మనకు చివరికి వచ్చేసరికి పేజ్ లేఅవుట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ PAG పేజ్ LAY రాసింట అక్కడికి ఎండ్ అయింటది. మనం చిన్న ఐఫోన్ పెట్టి నెక్స్ట్ లైన్లో OUT అని రాసుకోవచ్చు. అట్లా ఏ విధంగా మనం రాసుకోవచ్చు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది ఇది బిల్డ్ BUILD, ఇక్కడ వచ్చి ఐఫోన్ వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ లైన్ లో ING అని ఉంది. అట్లా అట్లా దాని యొక్క మీనింగ్ ఏమంటే దాని యొక్క కంటిన్యూస్ వర్డ్ అనేది నెక్స్ట్ లైన్ లో మనకు ఉంది అని చూపించే సింబల్ అండి అది హైఫనికేషన్ అనేది. బిల్డింగ్ కానీ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకా కింద ఇక్కడ మనం తీసుకునే పారాగ్రాఫ్ లో ఇది ఒక్కటే బిల్డింగ్ అనేది ఇక్కడ ఉంది చూడండి, అంత హైలైట్ చేస్తున్నా. అదే ఇక్కడ ద బిల్డింగ్ అనేది ద ఐఫనికేషన్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ మార్క్ అండి. వాటర్ మార్క్ వచ్చేసి దాని యొక్క మీనింగ్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సార్ అటెండెన్స్ షీట్ పెట్టినప్పుడు ICA లోగో అని మనకి పేపర్ మీద అటెండెన్స్ షీట్ లో కనపడినట్టు లోగో లెక్క ఉంటుంది. అటువంటి లోగోలు కూడా మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది చూడండి. ఆల్రెడీ ఏదో వాళ్ళు కొన్ని మనకు ఇన్బిల్డ్గా ఇచ్చిన కాన్ఫిడెన్షియల్, డోంట్ కాపీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను డోంట్ కాపీ అని మెన్షన్ చేశాను. మనకి ఇక్కడ జూమ్ చేస్తే మనకు డోంట్ కాపీ అనేది కనబడుతుంది. ఇది ఇక్కడ వైట్ ఇక్కడ కింద కనపడుతుంది డోంట్ కాపీ. అంటే వాళ్ళు ఇచ్చినవి కాకుండా మనం కూడా వాటర్ మార్క్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగంటే చూడండి, కస్టమ్స్ వాటర్ మార్క్ అని ఉంది, దానిలోకి పోయి మనం ఓకేనా, ఇక్కడ పిక్చర్ కావాలంటే పిక్చర్ కూడా పెట్టుకోవచ్చు అండి. మనం పిక్చర్ వాటర్ మార్క్ అంటే పిక్చర్ వాటర్ మార్క్ పెట్టి సెలెక్ట్ పిక్చర్ అని ఉంటుంది. అంటే మనకి ఎక్కడైతే ఏ పిక్చర్ అయితే పెట్టాలనుకుంటున్నాం ఆ సెలెక్ట్ పిక్చర్ క్లిక్ చేసి ఓకేనా, నేను చూద్దాం ఈ పిక్చర్ పెడదాం. ఇన్సర్ట్ అని కొడితే కూడా ఓకే అని కొట్టేస్తే అదో పిక్చర్ యొక్క వాటర్ మార్క్ కూడా ఏదో మనకి ఇక్కడ అదో వచ్చింది చూడండి వైట్ పైన. అంటే కనపడినట్టు లైట్ గా అదో పిల్లల యొక్క ఫోటో దిగినది మనకు అదో కనపడుతుంది చూడండి. ఇలా లేదు మనకు పిక్చర్ అవసరం లేదు, మనం ఏదైనా టైప్ చేసి మనం ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు టెక్స్ట్ వాటర్ మార్క్ లేకపోయి ఇక్కడ AP అని ఉంది ఓకేనా, దాన్ని తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ ICA అని రాస్తున్నాం. ఓకే, మనం ఫాంట్ కావాలంటే కూడా ఇక్కడ ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు అండి, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అల్జీరియన్ కానీ ఏరియల్ కానీ నీ ఇష్టం, ఏరియల్ బ్లాక్ కానీ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఏరియల్ బ్లాక్ పెడుతున్నాం. సైజు కూడా మనం సైజు నీకు ఎంత కావాలంటే అంత సైజు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కలర్స్ కూడా మనం కలర్స్ పెట్టుకోవచ్చు అండి. నీకు ఏది కావాలంటే రెడ్ కావాలంటే రెడ్ పెట్టి, మనకు డయాగ్నల్ కావాలన్నా లేదా హారిజాంటల్, నీకు హారిజాంటల్ పెట్టుకోవచ్చు, లేదా డయాగ్నల్ కావాలంటే డయాగ్నల్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని మనం ఓకే అని కొట్టేస్తే ICA అనేది ఇదో మనకి ఇక్కడ లోగో కనపడుతుంది చూడండి. ఓకేనా, ICA అనే లోగో ఇదో మనకి ఇక్కడ వచ్చింది చూడండి. దాన్ని అట్లా మనం లోగోస్ కూడా మనం వాటర్ మార్క్ లో డిజైన్ చేసుకోవచ్చు. మనం ఏ కంపెనీ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, అలాగే పిక్చర్ కావాలంటే పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి పేజ్ కలర్. పేజ్ కలర్ అంటే మనకి పేజ్ యొక్క కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నీకు ఏది కావాలంటే రెడ్ కావాలంటే రెడ్, ఎల్లో కావాలంటే ఎల్లో, బ్లూ కావాలంటే బ్లూ, బ్లాక్ కావాలంటే బ్లాక్, మన ఇష్టం ఏదైనా కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎల్లో కావాలా ఎల్లో పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే మోర్ కలర్స్ లేకపోవచ్చు. మోర్ కలర్స్ లేకపోతే మనకి ఇక్కడ ఉన్నాయి కలర్స్ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. బ్లూ అంటే బ్లూ, ఎల్లో, రెడ్, మనిషి ఏదైనా కానీ ఓకే అని కొట్టేస్తే మనకు కలర్ అనేది వచ్చేస్తుంది. లేదు కలర్స్ మనకు వద్దంటే నో కలర్ అని కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఇట్లా కూడా మనం కలర్స్ అనేది పేజ్ కలర్స్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేజ్ బార్డర్స్. పేజ్ బార్డర్స్ అంటే మన యాక్చువల్గా మన ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్లో బార్డర్స్ కూడా కొట్టి మనం బార్డర్స్ అంతా బాగా డిజైన్ చేసి, అంటే మనం అట్రాక్టివ్గా ఎవరైతే మన పేపర్ కరెక్షన్ రాస్తున్నారో వాళ్ళని బాగా అట్రాక్టివ్గా కనపడాలంటే మనం పబ్లిక్ ఎగ్జామ్లో కూడా మనం బార్డర్స్ అనేటివి చాలా నీట్గా చేస్తుంటాం. అలాగే మనం MS Wordలో కూడా మనం బార్డర్స్ అనేటివి కూడా ఇచ్చుకోవచ్చు అండి. నన్నంటే బాక్స్ టైప్ కావాలంటే బాక్స్ అయితే నీకు లైన్స్ ఏది సింగిల్ లైన్ కానీ మల్టిపుల్ లైన్ కానీ ఓకే ట్రిపుల్ లైన్స్ కానీ అంటే కొంచెం థిక్ కొంచెం లైట్గా కనబడేటట్టు ఏ లైన్స్ కావాలంటే మీరు ఆ లైన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఆ లైన్స్ ఓకే, కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు. ఓకేనా,
దాని యొక్క విడ్త్ అంటే మన యొక్క దాని యొక్క లైన్ యొక్క సైజు కూడా మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే తిక్కుగా లైట్గా సైజెస్ కూడా మనం లైన్ యొక్క సైజెస్ కూడా మనం పెంచుకోవచ్చు. ఓకేనా? ఓకే అని కొట్టేస్తే మనకు ఇక్కడ వచ్చింది చూడండి లైన్స్ కలర్గా ఉంటాయి. కలరు రెడ్ కలరు బార్డరు పేజ్ బార్డర్స్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇది బార్డర్స్ కాకుండా మనకి కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ హార్ట్ లేకపోతే మనకు కొన్ని సింబల్స్ ఉన్నాయి. హ్యాపీలు, ఐస్ క్రీమ్ అంట, హార్ట్ సింబల్ వల్ల మీకు ఏది కావాలంటే అది. దీని యొక్క సైజు కూడా మనం ఇక్కడ హార్ట్ యొక్క సింబల్ కూడా మనం సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే అని కొట్టేస్తే కూడా మనకు అది సింబల్ అనేది వచ్చేస్తుంది ఇట్లా. ఓకేనా? ఇదండి పేజీ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, పేజ్ యొక్క వాటర్ మార్క్ కానీ, పేజ్ కలర్స్, పేజ్ బార్డర్స్, పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండెంట్ అండి. ఇండెంట్ పారాగ్రాఫ్ ఆల్రెడీ మనం హోమ్ ట్యాబ్లో చూసాం. హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ లెఫ్ట్, రైట్, మిడిల్, జస్టిఫై సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పేజ్ లేఅవుట్లో మనకి లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ అంటే పారాగ్రాఫ్ బిఫోర్ ఎంత స్పేస్ ఉండాలా, ఆఫ్టర్ ఎంత స్పేస్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. బిఫోర్ అదే చూడండి, అంటే బిఫోర్ అంటే పారాగ్రాఫ్ కంటే ముందు స్పేస్ మనకి అదో స్పేస్ అనేది వస్తుంది చూడండి. ఓకేనా? ఇట్లా మనం స్పేస్ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ అంటే పారాగ్రాఫ్ ఆఫ్టర్ అదో స్పేస్ అదో ఆఫ్టర్ అంటే పారాగ్రాఫ్ ముందు కానీ మనం స్పేస్ పెట్టుకోవచ్చు, ఆఫ్టర్ పారాగ్రాఫ్ తర్వాత కూడా మనం స్పేస్ అనేది ఇట్లా ఈ డిస్టెన్స్ అనేది ఇట్లా దగ్గర పెట్టుకోవచ్చు, దూరంగా ఉంటే దూరంగా మనం ఇట్లా పెట్టుకోవచ్చు. లెఫ్ట్ ఇండెంట్ అంటే పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇట్లా వెళ్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా మనకు ఎంటీ స్పేస్ అనేది కనపడుతుంది. ఇదో చూడండి, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనకు రైట్ సైడ్ అనేది పారాగ్రాఫ్ అనేది అదే అంటే ముందరికి జరుగుతూ పోతుంది చూడండి రైట్ సైడ్. అట్లా మనం ఇట్లా లెఫ్ట్ ఇండెంట్ ఇట్లా యూజ్ చేయొచ్చు. మళ్ళీ అదే ప్లేస్లో ఉంటే మనం 0 సైజ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రైట్ అండి. రైట్ అంటే రైట్ ఇండెంట్ అంతే. రైట్ సైడ్ మనకు స్పేస్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఏదో పోతుంది చూడండి. అంటే పారాగ్రాఫ్ అనేది ఇట్లా కూడా మనం రైట్ సైడ్ యొక్క స్పేస్ అనేది మనకు కనపడుతుంది. ఆ పారాగ్రాఫ్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కు మనకి ముందుకు పోతూ ఉన్నది. దీన్ని కూడా మనం మళ్ళీ లేదంటే వద్దనుకుంటే మనం ఆటోమేటిక్గా 0 పెట్టుకోవచ్చు. ఇది పారాగ్రాఫ్ అండి. నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ కావాలండి. పిక్చర్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలా ఎక్కడ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్చర్ తీసుకుంటాను. ఇన్సర్ట్ లేకపోయి పిక్చర్ తీసుకుంటాను. మనం ఎప్పుడైతే పిక్చర్ ఇన్సర్ట్ చేసామో ఇక్కడ ఆప్షన్స్ అనేటివి హైలైట్ అవుతాయి. ఇదో అరేంజ్లో దీని యొక్క సైజు నేను డిక్రీజ్ చేస్తున్నా, సైజ్ తగ్గిస్తున్నా, ఫోటో యొక్క సైజ్ తగ్గిస్తున్నా. ఓకే అండి. పొజిషన్ అంటే పిక్చర్ యొక్క పొజిషన్ మనకు ఎక్కడ రావాలా, అంటే టాప్లో రావాలా, మిడిల్లో రావాలా, రైట్ సైడ్ రావాలా, లెఫ్ట్ సైడ్ రావాలా అనేది మనం ఇక్కడ అదో సెట్ చేసుకోవచ్చు. ఇదో చూడండి, పొజిషన్ ఆఫ్ ది విత్ స్కోర్ టెక్స్ట్ ర్యాపింగ్. అదో మనకు పొజిషన్ అనేది పిక్చర్ అనేది ఇంతకుముందు మనకి ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది. అంటే మనకి ఏ పొజిషన్ అయితే పిక్చర్ కావాలనుకుంటే ఆ పొజిషన్ మనం పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ లేదు అదో మిడిల్ సైడ్ ఇట్లా మనం పిక్చర్ యొక్క పొజిషన్ అనేటివి మనం చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, ఇట్లా మనం పిక్చర్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ తీసుకుంటానండి. ఒక సేవ్ తీసుకుంటాను.
ఈ షేప్కు నేను కలర్ వేస్తున్నా. కలర్ వేసినాక ఓకే, దీని మీద ఇంకో షేప్ తీసుకుంటాం. ఇన్సర్ట్ లేకపోయి షేప్ తీసుకొని దీని ఉన్న కలర్ సెట్ చేస్తాం. దీని మీనింగ్ ఏమంటే పేజ్ లేఅవుట్లో బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ ఉంది, దాని బ్యాక్ సైడ్ మనం ఒకటి సర్కిల్ డయాగ్రామ్ తీసుకున్నాం. అంటే మన బ్యాక్ సైడ్ ఉండేది మనకి రెక్టాంగిల్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మనకి సరిగ్గా కనపడడం లేదు. దాన్ని ఫ్రంట్కి తీసుకోవాలా. ఫ్రంట్కి తీసుకోవాలంటే మనం బ్రింగ్ టు ఫ్రంట్ అని కొట్టేసినాం అనుకోండి, ఫ్రంట్కి వచ్చేస్తుంది. అది వచ్చిందే అట్లా ఫ్రంట్కి వస్తుంది. లేదు సెండ్ టు బ్యాక్ అంటే మళ్ళీ ఆటోమేటిక్ అది బ్యాక్ వెళ్ళిపోతుంది. గోకారే ఈ విధంగా మనం సార్. హలో సార్. వీడియోలు ఐడి చేయొద్దంటే అందరూ ఐడి చేస్తున్నారు. మీకు ఇచ్చే రేటింగ్ లా 2 పాయింట్లు కట్ చేస్తారు. ఎవరు వీడియోలు ఐడి చేస్తే వాళ్ళకి ఉంది సార్. మిగతా వాళ్ళకి చెప్తున్నా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు. సరే సరే. ఇది రికార్డింగ్ అవుతుంది, మధ్య మధ్యలో సార్ వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తారు. ఎన్నిసార్లు చెప్పిన అంతే. నాకు ఇప్పుడు ఎవరు కనిపిస్తే అలా ఇప్పుడు ఇద్దరు చూసా, ఎవరి కూడా నేను చెప్పను అంతే. మీకు ఇచ్చే రేటింగ్ లో 2 పాయింట్లు కట్ చేసి ఇస్తా. ఇప్పుడు 8 ఇచ్చిన అనుకోండి రేటింగ్, 2 కట్ చేసి ఇస్తా, 6. కంటిన్యూ చేయండి. ఓకే ఓకే సార్. ఈ విధంగా మనం పిక్చర్ అనేది ఫ్రంట్ పెట్టుకోవచ్చు. అంటే మనకు బ్యాక్ సైడ్ కనపడాలి మీకు కాబట్టి ఇట్లా ఫ్రంట్ పెట్టుకోవచ్చు. లేదు మళ్ళీ బ్యాక్ పంపించాలంటే ఇట్లా బ్యాక్ కూడా మనం పిక్చర్ అనేది పంపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ర్యాపింగ్ అండి. నేను మ్యాటర్ తీసుకుంటాను. మ్యాటర్ తీసుకొని ఒకటి పిక్చర్ ఇన్సర్ట్ చేసుకుంటాను. దీని యొక్క సైజు నేను తగ్గిస్తున్నాను. దీని యొక్క పొజిషన్ మారుస్తున్నాను. ఓకే, టెస్ట్ ర్యాపింగ్ అంటే చూడండి, స్క్వేర్ లెక్క మారుతుంది పిక్చర్ అనేది. నెక్స్ట్ బిహైండ్ టెక్స్ట్. బిహైండ్ అంటే టెక్స్ట్ కంటే ముందుకు అదో పిక్చర్ అనేది ముందు ఉంది. ఓకేనా. దాని తర్వాత మ్యాటర్ కూడా మనకు టైప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బిహైండ్ అంటే వెనక అని అర్థం. బిహైండ్ అంటే వెనక అని అర్థం. అంటే మనకు మ్యాటర్ యొక్క ఎనికిల పిక్చర్ అనేది ఉంది చూడండి. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ అంటే టెక్స్ట్కు ముందర పిక్చర్ అనేది వస్తుంది. అదే ఇట్లా. ఓకేనా. బిహైండ్ కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇట్లా మనం ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. బిహైండ్ టెక్స్ట్ అదే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ ఇట్లా ఈ విధంగా ఏదిగా ఉంటుంది మనం టైట్ ఇవల్ల ఇట్లా పిక్చర్ని మనం ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇదండి టెక్స్ట్ ర్యాపింగ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్ ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేప్ తీసుకుంటున్నా. ఈ షేప్కు ఒక కలర్ తీసుకుంటాను. దీన్నే నేను ఒక రెండు కాపీ పేజ్ తీసుకుంటాను. ఇంకోటి తీసుకుంటాను. ఇప్పుడు నేను 3 పిక్చర్స్ తీసుకున్నానండి. ఈ 3 పిక్చర్లే నేను
నెక్స్ట్ రెఫరెన్స్ లేకపోతున్నా. ఇప్పుడు నేను పేజ్ లేఅవుట్ లేకపోతున్నా. ఓకే, అలైన్మెంట్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సెలెక్ట్ చేసుకుంటున్నా, కంట్రోల్ పట్టుకొని 1 2 3 3 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడు అలైన్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 పిక్చర్లు వచ్చేసి లెఫ్ట్గా ఉంటే లెఫ్ట్కు వెళ్ళిపోతాయండి, సెంటర్గా ఉంటే సెంటర్ వస్తుంది, రైట్గా ఉంటే రైట్. అట్ ఏ టైం పిక్చర్స్ అనేది ఒకే అట్ ఏ టైంలో లెఫ్ట్గా ఉంటే లెఫ్ట్ అయితే, రైట్గా ఉంటే రైట్ అవుతాయి, అదే లెఫ్ట్. ఓకేనా. మళ్ళీ మనం కంట్రోల్ జెడ్ వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ మనకి సెంటర్లో కావాలా, అదే సెంటర్కి వచ్చేస్తుంది. ఇట్లా అట్ ఏ టైం మనకి 3 పిక్చర్లు పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది అట్ ఏ టైం. అంటే 1 by 1 కాకుండా 3 ఒకటేసారి పిక్చర్లు రైట్, మళ్ళీ నెక్స్ట్ మనం అదే పొజిషన్లో పెట్టాలంటే అది చేంజ్ కావాలంటే ఫస్ట్ అంత మిడిల్గా ఉంటుంది, మిడిల్ ఒక అట్లా. ఈ విధంగా మనం అలైన్మెంట్స్ అనేది పిక్చర్స్ అనేటివి అట్ ఏ టైం మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం అలైన్మెంట్స్ బాటంగా ఉంటే బాటం, అదే ఇట్లా. ఓకే, ఇట్లా మనం అలైన్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ అండి. గ్రూప్ అంటే ఏం లేదు, 1 or 2 ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం ప్రేర్ చేసేటప్పుడు జనగణమనానికి పడతాం కదండి. అంటే స్టూడెంట్స్ పడినప్పుడు అంటే రితం అనేది ఒకటేసారి వెళ్ళిపోతుంటది కదా. అట్లానే మనం పిక్చర్స్ కూడా ఒక గ్రూప్ అంటే ఒక్కటి కర్సర్ అట్లా జరిపితే 3 పిక్చర్లు జరిగిపోతాయి. అవి ఎలా అని చూడండి. ఇక్కడ నేను పిక్చర్ అటాచ్మెంట్ ఉండాలండి. మళ్ళీ మనం లాంగ్ డిస్టెన్స్ పెడితే కూడా మనకి యాప్స్ అనేది వర్క్ కాదు. ఇప్పుడు చూడండి, పేజ్ లేఅవుట్ లేకపోయి ఫస్ట్ 3 సెలెక్ట్ చేసుకుంటాం, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ 3 సెలెక్ట్ అవుతాయి. అలాగే గ్రూప్, అదే గ్రూప్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనం ఒక దాన్ని జరిపితే 3 కూడా ఆటోమేటిక్ మనకి వచ్చేసాయండి. లేదా ఎక్కడ ఉంటే అక్కడ. అంటే ఒకటే మనం ఏది పట్టుకున్నా, ఏ పిక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 పిక్చర్ మనం సెలెక్ట్ చేసి పట్టుకున్నా కూడా అది 3 వచ్చేస్తాయి. ఇట్లా ఇట్లా ఆటోమేటిక్ ఇట్లా గ్రూప్ అనేది మనం ఇట్లా జరుపుకోవచ్చు. నెక్స్ట్ మనకు వద్దనుకుంటే అన్గ్రూప్ అని యాడ్ చేసుకోవచ్చు. అన్గ్రూప్ అని కొట్టినాక తీసేస్తే మళ్ళీ విడివిడిగా మనం ఏ పిక్చర్ కూడా ఆ పిక్చర్ ఇట్లా జరుపుకోవచ్చు. ఇంతే వస్తుంది మేడం. లేదు మళ్ళీ మనకు గ్రూప్ కావాలనుకుంటే గ్రూప్ చేసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకొని మళ్ళీ గ్రూప్ లేకపోయి గ్రూప్ అని కొట్టేస్తే ఇది ఒక పిక్చర్ పెట్టుకుని అంటే ఇక్కడ ఇక్కడ ఇట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రొటేట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇది అన్ఐడి చేసేస్తా గ్రూపు, ఎందుకంటే గ్రూప్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మ్యాటర్ వచ్చి రొటేట్ అండి. మనకు రొటేట్ అంటే ఇట్లా కావాలంటే ఇట్లా రొటేట్ 90, అదో లేదు రొటేట్ లెఫ్ట్ 90, చేంజ్ అవుతుంది పిక్చర్, ఫ్లిప్ వర్టికల్ ఇట్లా, లేదు హారిజాంటల్. ఓకే, ఇట్లా మనం పిక్చర్ అనేది మనం ఇట్లా రొటేట్ కూడా చేసుకోవచ్చు అండి. 90గా అంటే 90, లెఫ్ట్ 90, వర్టికల్. ఈ విధంగా మనం పిక్చర్స్ అనేటివి రొటేట్ చేసుకోవచ్చు. గ్రూప్ కానీ, అలైన్మెంట్స్ కానీ, పొజిషన్ కానీ, ఈ విధంగా మనం పిక్చర్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిలింగ్ అండి. మెయిలింగ్ అంటే ఏం లేదు, ఉత్తరం అనమాట. మెయిలింగ్ అంటే ఉత్తరం, మెర్జ్ అంటే కలపడం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను టైప్ చేశాను, గోకారి, మా ఫాదరు, నా అడ్రస్ మొత్తం టైప్ చేశాను. ఇక్కడ వచ్చేసి డెలివరీ అడ్రస్ ఉంది. డెలివరీ అడ్రస్ వచ్చేసి నేను విజయభాస్కర్ సార్ కొరియర్ చేశాను కాబట్టి సార్ పేరు రాస్తున్నా. మనం ఎవరికైతే మనం అడ్రస్ డెలివరీ చేయాలనుకుంటే వాళ్ళ అడ్రస్ మనం చేంజ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా డెలివరీ అడ్రస్ మనం ఎవరికైతే డెలివరీ చేయాలనుకుంటే వాళ్ళ అడ్రస్ డెలివరీ అడ్రస్ కింద మన రిటర్న్ వచ్చేసి మనకి ఫ్రమ్ అనమాట, వాళ్ళది వచ్చేసి టు అడ్రస్ అనమాట. మనకు ఎన్వలప్ అనేది సైజు కూడా మనం పెట్టుకోవచ్చండి. ఏ సైజు కావాలంటే ఆ సైజు ఎన్వలప్ ఆప్షన్ లేకపోయి సైజు మనకు 10 కావాలన్నా, లేదంటే 11 కావాలన్నా, 12 కావాలన్నా, మనం ఏ సైజు కావాలంటే మనం ఆ సైజు మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 పెట్టుకుంటున్నా, 10 పెట్టుకొని ఓకే అని కొడుతున్నా. ఓకే అని కొట్టినాక యాడ్ టు డాక్యుమెంట్ అని కొట్టేస్తే మనకి ఇదో ఇక్కడ వచ్చింది చూడండి. మనకి డెస్క్టాప్ కన్నా మనకి ఎంఎస్ వర్డ్లో అంటే ఎన్వలప్ సైజ్ అంతా మనకి పేజ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రమ్ అడ్రస్, ఇక్కడ వచ్చేసి టు అడ్రస్ అండి. ఓకే, దీనికి మనం దీనికి బార్డర్ కూడా పెట్టుకోవచ్చు. పేజ్ లేట్లోకి మనకు పేజ్ బార్డర్స్ ఉంటే పేజ్ బార్డర్ తీసుకొని బాక్స్ లేకపోయి ఒక లైన్ తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకు స్టాంప్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఒక స్టాంప్ కూడా మనం సేవ్ చేయొచ్చు. సేఫ్గా ఉంటే రెక్టాంగిల్ తీసుకొని సేఫ్ అంటే స్టాంప్ యొక్క సైజు కూడా మనం సేఫ్ అనేది ఇట్లా మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా ఎన్వలప్ అనేది మనం పే చేసుకోవచ్చు అండి. ఎన్వలప్ అడ్రస్ ఏ సైజుగా ఉంటే ఆ సైజు మనకి స్మాల్ సైజు, మీడియం, బిగ్ సైజు మనకి ఏది ఉంటుంది ఫ్రమ్ అడ్రస్ పైన వస్తుంది, టు అడ్రస్ ఇక్కడ. ఇంకా ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలంటే కూడా మనం ఫాంట్ సైజ్ మనం హోమ్ ట్యాబ్ లేక ఫాంట్ అని ఉంటుంది. ఫాంట్ లేక ఏరియాగా ఉంటాయి, ఏది మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి. కలర్ కావాలంటే కలరు, బోల్డ్, సైజు ఇంక్రీజ్ కావాలంటే సైజు. ఓకే, నెక్స్ట్ కలర్గా ఉంటే కలరు. ఓకే, ఇట్లా మనం ఎన్వలప్ అనేది మనకు కావాల్సిన సైజులో మనం ఇట్లా మెయిలింగ్లో మనం తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్. లేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొరియర్ చేసినప్పుడు డిటిడిసి కొరియర్లో మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు అలా డిటిడిసి కొరియర్ చిన్న చిన్న లేబుల్స్ ఉంటాయి. అంటే బార్ కోడ్స్, అంటే వాళ్ళ షాప్ పేరు, వాళ్ళ ఏ ఊరు, వాళ్ళకి సంబంధించిన బార్ కోడ్స్ ఉంటాయి. ఆ బార్ కోడ్స్ లేబుల్ ఎట్లా తయారు చేస్తారు అనేది మనం దీనిలో లేబుల్స్ కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇక్కడ టైప్ చేసినాం, అంటే తీసేసి మనం వేరే టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ షాప్ దగ్గర మనం ఏదైనా షర్ట్ క్లాత్ కుట్టించాం. క్లాత్ కుట్టినప్పుడు మనకి కాలర్ మీద వాళ్ళది లేబుల్ వేసింటారు, అంటే ఏ టైలర్ అని, టైలర్ పేరు, వాళ్ళ ఊరు పేరు రాసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా డిటిటిసి కర్నూలు అని రాస్తున్నా. ఓకే, మనకు న్యూ డాక్యుమెంట్ ఆప్షన్ లేకపోయి మనకు ఒక పేజ్లో ఎన్ని కావాలా, అంటే ఒక పేజ్లో 2 కావాలన్నా, లేబుల్స్ 4 కావాలన్నా, 30 పర్ పేజ్ అంటే ఒక పేజ్లో 30 కావాలన్నా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఆప్షన్ ఇక్కడ ఉంటాయి మనకి. 30 పర్ పేజ్ ఏదన్నా 30 పర్ పేజ్ క్లిక్ చేసి ఓకే చేస్తున్నా. న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాం. లేబుల్స్ అనేవి ఇట్లా తయారవుతాయండి. ఇట్లా లేబుల్స్ 30 పర్ పేజ్ కాబట్టి మనకు 30 లేబుల్స్ పేజ్లో ఇట్లా తయారు చేసుకోవచ్చు మనం. దీని యొక్క సైజు కూడా మనం జరుపుకోవచ్చు. దీనికి ఆల్ బార్డర్స్ పెట్టుకోవచ్చు మనం. ఆల్ బార్డర్స్ పారాగ్రాఫ్ అయిపోయి ఆల్ బార్డర్స్ అని కొట్టేస్తే ఆల్ బార్డర్స్ ఇట్లా మనం తయారు చేసుకోవచ్చు అండి. లేదు ఇంకోటి ఏదైనా లేబుల్ తయారు చేద్దాం. ఆప్షన్ న్యూ డాక్యుమెంట్ ఇస్తే వాళ్ళ యొక్క టైల్, వాళ్ళ యొక్క పేరు అనేది మనకి లేబుల్స్ ఇట్లా మనం తయారు చేయొచ్చండి. ఏది కావాలి డిడిటీస్ కూడా సంబంధించిన అయినా కానీ, లేదా ఏదైనా షాప్ గురించి వాళ్ళ
పబ్లిసిటీ చేసుకోవాలని కూడా వాళ్ళు లేబుల్స్ మనకి లేబుల్స్ అనేటివి తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిల్ మెర్జ్ అండి. మెయిల్ మెర్జ్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక 500 స్టూడెంట్స్ ఉంటారు. 500లో ఒక 100 మెంబర్స్ మనం ఫీజు పే చేసలేకుంటారు. ఆ ఫీజు పే చేయనప్పుడు సబ్జెక్ట్ మాత్రం ఒకటే ఉంటుందండి. సబ్జెక్ట్ వచ్చేసి ప్రతి ఒక్క అబ్బాయి ఫీజు పే చేయలేదు, అది మనకి సబ్జెక్టు. ఆ సబ్జెక్టు ఒకటే ఉంటుంది, కానీ మనకి మిగతా నేమ్, ఫాదర్ నేమ్ అనేది మనం వాళ్ళకి సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది. సబ్జెక్ట్ సేమ్ కాబట్టి చిల్డ్రన్స్కి మనం 100 స్టూడెంట్స్ ఉంటారు. 100 స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనం 100 లెటర్స్ టైప్ చేయాలంటే టైం పడుతుంది కదా. టైం పడుతుంది కాబట్టి మనం మెయిల్ మెసేజ్ ద్వారా సింపుల్గా సబ్జెక్ట్ మాత్రం ఒకటే కాబట్టి సబ్జెక్ట్ తీసుకొని మిగతా ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి, నేము, ఫాదర్ నేమ్, డోర్ నెంబర్, అవి మాత్రం చేంజ్ చేస్తామండి. అది ఎలా చేంజ్ చేస్తామో, ఎట్లా క్రియేట్ చేసేది మనం మెయిల్ మెసేజ్ లో చూడొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మెయిల్ మెసేజ్. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ మెయిల్ మెసేజ్ తీసుకొని లెటర్ రాయాలనుకుంటున్నాను. టు అడ్రస్ అంటే మనం పేరెంట్స్ వాళ్ళకు రాస్తున్నాం లెటర్. ఫస్ట్ స్టూడెంట్ నేము, నెక్స్ట్ ఫాదర్ నేము, నెక్స్ట్ వచ్చేసి డోర్ నెంబర్, నెక్స్ట్ స్ట్రీటు, నెక్స్ట్ విలేజ్, డిస్టిక్, సెల్ నెంబర్. నేను ఈ విధంగా ఫిల్ నేమ్ తీసుకున్నాను అండి. అంటే ఏ స్టూడెంట్ అయితే మనకు ఫీజు డ్యూ ఉంటాడో ఆ స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, డిస్టిక్, సెల్ నెంబర్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కామన్గా వచ్చేసి మనకు సబ్జెక్ట్ ఒకటే, ఏది వాళ్ళు ఫీజు మనకు పే చేయలేదు, సబ్జెక్ట్ వచ్చేసి ఒకటే కాబట్టి సబ్జెక్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. మై డియర్ పేరెంట్స్ కొట్టాలి, పేరెంట్ నేమ్ వస్తుంది. ఓకే, యువర్ చైల్డ్, చైల్డ్ కదా చైల్డ్ నేమ్ వస్తుంది. డ్యూ ఫీజ్ ఈజ్ ఎంతో సమ్ అమౌంట్ వేస్తున్నానండి. ప్లీజ్ పే యువర్ చైల్డ్ exam before 2020. ఇక్కడ ఫ్రమ్ వచ్చేసి తీసుకున్నానండి. సబ్జెక్ట్ వచ్చేసి సేమ్, అందరికీ సేమ్ సబ్జెక్టు, ఫీజు పే చేయాలని సబ్జెక్ట్ తీసుకున్నాను ఫ్రమ్ స్కూల్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఎవరికైతే స్టూడెంట్స్ నేమ్, ఎవరైతే ఫీజు డ్యూ ఉన్నారో వాళ్ళ నేమ్ తీసుకోవాలి మనం. ఇక్కడ మనకు టైప్ న్యూ లిస్ట్ ఉంటుంది, లేదా వాళ్ళు నువ్వు సేవ్ చేసి ఆటోమేటిక్గా సేవ్ అవుతాయండి అవి. ఇక్కడ వచ్చేసి మనకు ఏమి ఇచ్చాము నేమ్స్ అనేటివి
ఇక్కడ చూడండి, ఆల్రెడీ నువ్వు సేవ్ చేసిన నేమ్స్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ తీసుకోవచ్చు, లేదా టైప్ న్యూ లిస్ట్ కాబట్టి మనం కొత్తగా ఎంట్రీ చేయాలి కాబట్టి టైప్ న్యూ లిస్ట్ తీసుకుంటాం. ఈ లిస్టులో టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంది. ఇవాళ మనకు కావాల్సింది ఏంటివి? స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, డోర్ నెంబర్, స్ట్రీట్ కాబట్టి కస్టమైజ్ కాలంలోకి వెళ్ళి డిలీట్ చేయండి. టైటిల్ అవసరం లేదు మనకు, టైటిల్ ఓకే, ఫస్ట్ నేమ్ అవసరం లేదు తీసేయండి, లాస్ట్ నేమ్ అవసరం లేదు. మనం ఏవైతే అవి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి డిలీట్, ఇవి దీనిలో ఫీల్డ్ నేమ్స్ అంటారు. మనకి ఇది సిటీ, స్టేట్ ఇవాళ అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, డిలీట్ చేసిన అవసరం లేదు. మనకు అవసరం లేదు కాబట్టి మనం డిలీట్ చేస్తున్నాం. ఓకే, స్టూడెంట్ నేమ్ అని టైప్ చేస్తున్నా. మనకి ఏవైతే ఫిల్ నేమ్ ఇచ్చామో అవి తీసుకోవాలి. స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేము, నెక్స్ట్ వచ్చేసి డోర్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్, నెక్స్ట్ వచ్చేసి విలేజ్, నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ట్రిక్ట్, నెక్స్ట్ వచ్చేసి సెల్ నెంబర్. మనం ఏవైతే ఫిల్ నేమ్ తీసుకున్నామో అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఓకే అని కొట్టేస్తే ఇక్కడ వచ్చి న్యూ అడ్రస్ లిస్ట్ అని ఓకే కనపడుతుంది. ఇది స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, ఇవాళ మనం ఇక్కడ ఓడో పేరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలనీ వచ్చేసి బీసీ, ఓకే, డిస్ట్రిక్ట్, సెల్ టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఎంట్రీ చేయాలంటే స్టూడెంట్ డేటా ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకు కిందికి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ శ్రీనివాసులు, నీరాజు 34. మనం ఏ స్టూడెంట్ కావాలనుకుంటే ఆ స్టూడెంట్ మనం ఏ స్టూడెంట్ అయితే మనకు ఫీజు డ్యూనో వాళ్ళ రికార్డు మాత్రం తీసుకోవాలా. ఒక 5 స్టూడెంట్స్ తీసుకుంటాను నేను.
ఓకే అండి, ఒక 4 మెంబర్స్ తీసుకున్నాను నేను. 4 మెంబర్స్ స్టూడెంట్ మామూలుగా మనం ఎంతమంది అయితే పీజీ వాళ్ళ నేమ్స్ అన్ని మనం మనకు ఒకటి బాక్స్ ఓపెన్ అవుతుంది సేవ్ చేయాలని. ఇక్కడ బాక్స్ ఓపెన్ అయిందండి, మనకి ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని సేవ్ చేసుకోవచ్చు. స్టూడెంట్ డేటా ఓకే కొట్టినాక మనం ఎప్పుడైతే ఓకే కొడతామో ఇక్కడ కొన్ని హైలైట్ అవుతాయి. అడ్రస్ బ్లాక్, గ్రీటింగ్ లైన్, ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్. ఓకేనా, మనం ఇక్కడ మనం ఏవైతే తీసుకున్నామో ఫీల్డ్ నేమ్స్ అవి ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, డిస్టిక్, సెల్ నెంబర్. ఈ విధంగా మనం స్టూడెంట్ నేమ్ కాడ స్టూడెంట్ నేమ్ ఫీల్డ్ చేయాలా. ఓకే, ఫాదర్ నేమ్ కాడ ఫాదర్ నేమ్, డోర్ నెంబర్ కాడ డోర్ నెంబరు, ఓకే, స్ట్రీట్ కాడ స్ట్రీట్, నెక్స్ట్ విలేజ్ కాడ విలేజ్, ఓకే, నెక్స్ట్ డిస్టిక్ కాడ డిస్టిక్. ఇట్లా ఎక్కడైతే మనం ఫీల్డ్ నేమ్ తీసుకున్నామో సేమ్ అదే డేటా మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవాలి ఇక్కడ. సెల్ నెంబర్ ఓకే తీసుకున్నాక మనం చేసింది కరెక్ట్ లేదా అనేది ఇక్కడ ప్రివ్యూ ఉంటుందండి. ఫస్ట్ 1 అంటే ఇక్కడ ప్రివ్యూ చూడవచ్చు. అంటే ఇక్కడ కనపడుతుంది చూడండి, ప్రివ్యూలో నెంబర్ 1 అంద పీగో గారి నా పేరు, మా ఫాదర్ నేమ్ అని కనపడుతుంది, స్టూడెంట్ నేమ్ అది. నెక్స్ట్ మనం నెక్స్ట్ చూడాలనుకుంటే ఇక్కడ 2 అని ఇచ్చేసి ప్రివ్యూ కొట్టేస్తే నెక్స్ట్ మన శ్రీనివాసులు, నెక్స్ట్ 3 అని కొట్టేసి విజయ భాస్కర్, నెక్స్ట్ 4 భాస్కర్. ఇట్లా అందరికీ సేమ్ సబ్జెక్ట్ ఉండే సబ్జెక్టు ఒకటే అందరికీ మనం అందరికి లాస్ట్ వచ్చేసి ఫినిష్ మెర్జ్ ఫీల్డ్ ఉంటుంది. దీనిలో ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ అని ఉంటుంది. దీనిలో అందరికి సబ్జెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. లేదు కరెక్ట్ రికార్డు మనం లేదు ఫ్రమ్ 1 to 2 ఇచ్చినామనుకో ఓన్లీ 2 మెంబర్స్ అంటే 1 2 వస్తుంది. ఆల్ అని కొడితే మనం ఏవైతే నేమ్స్ అని తీసుకున్నామో ఆ నేమ్స్ అలా మనకి వచ్చేసాయి. ఓకే అని కొట్టేసాం అనుకో అర్థం వస్తుంది చూడండి. మనం జూమ్ చేద్దాం, అర్థం వచ్చింది చూడండి. లేదు లైన్ ఓటర్ తీసుకున్నాం అంటే అర్థం సబ్జెక్ట్ సేమ్ అందరికి వెళ్ళిపోయింది. నాకు వచ్చింది, అది శ్రీని సార్కి వచ్చింది, నెక్స్ట్ విజయభాస్కర్ సార్కి వచ్చింది. అంటే మెయిల్ ద్వారా మనకు వర్క్ అనేది చాలా తక్కువ పడుతుంది. అంటే సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది. ఏమి 100 మెంబర్స్ పంపించాలి. 100 మెంబర్స్ అంటే 100 పేజెస్ టైప్ చేయాలా, చాలా టైం పడుతుంది. మనకి ఏదైతే సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ టైప్ చేసి ఎవరికైతే మనం అడ్రస్ ఏ అడ్రస్కి అయితే పంపించాలనుకుంటే వాళ్ళ అడ్రస్ తీసుకొని ఇన్సర్ట్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుందండి. ఇది లెటర్. ఇట్లానే లెటర్లోనే నెక్స్ట్ ఏదైనా తీసుకోవచ్చు. లెటర్ కానీ ఎన్వలప్స్ కూడా అట్లనే తయారు చేయొచ్చు. ఎన్వలప్స్ కానీ లేబుల్స్ కానీ ఈ విధంగా మనం చేసుకోవచ్చు. లేదు ఇట్లా కూడా మనం స్టెప్ బై స్టెప్ మెర్జ్ ఇట్లా కూడా మెర్జ్ చేసుకోవచ్చు. అదే లెటరు నెక్స్ట్ కొట్టచ్చు. స్టార్టింగ్ డాక్యుమెంట్ యూజ్ కరెక్ట్ డాక్యుమెంట్ అంటే మనం ప్రజెంట్గా ఏదైతే వాడుతున్నామో అది యూజ్ కరెక్ట్ డాక్యుమెంట్. నెక్స్ట్ సెలెక్ట్ రెసిపియన్స్. మనం సెలెక్ట్ రెసిపియన్స్లో టైప్ న్యూ లిస్ట్ ఇందాక చూసాం కానీ టైప్ న్యూ లిస్ట్లోకి మనకి ఏవైతే క్రియేట్ కావాలంటే అవి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా మనం మెయిల్ మెర్జ్ అనేది ఇట్లా కూడా చేసుకోవచ్చు. రైటింగ్ లెటర్ అంటే లెటర్ రాసేసిన ఆల్రెడీ. ఓకే, ఇట్లా ఈ విధంగా మనం ఇట్లా కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. నేను అట్లా చేయకుండా షార్ట్ కట్స్ నేను మెయిల్ మెర్జ్ అనేది చేసి చూపించాను. సేమ్ ఇదే ఎక్కడ కూడా ప్రాసెస్. హలో.